హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో ఆరోగ్యకరమైన చారు రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ చారుని ఒకసారి చేసుకొని తింటే 1కి 4 ముద్దలు ఎక్కువనై తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది ఈ చారు. అదేనండి మునక్కాయ చారండి. ఎన్నో రకాలుగా మనము రసం రెసిపీస్ అయితే మనం చేసుకొని ఉంటాము. ఒకసారి ఇలా మునక్కాయ చారుని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మునక్కాయ తోటి కూడా చాలా రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటాము. చారు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చారును కూడా చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాము. 2 మునక్కాడలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పీలప్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు నచ్చకపోతే పీలప్ చేయకండి. ఇలా కట్ చేసుకున్నాను. 4 పండిన టమాటాలు అయితే తీసుకోవాలి. మంచిగా పండి ఉండాలి. అలాంటి టమాటాలే ఈ చారుకి బాగుంటాయి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని ముందుగానే వేడి నీళ్ళతో నానబెట్టేసుకున్నాను. ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ చారులోకి వేసుకునే పౌడర్ ప్రిపేర్ చేసుకునే దినుసులు: 1 స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను మిరియాలు, 1/2 టీ స్పూన్లో సగము మెంతులు, 1/2 టీ స్పూను జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ వాటర్ వేసేసుకొని మునక్కాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ టమాటాలను కూడా మునక్కాయలతో పాటే వేసేసుకొని ఉడికించుకోవాలి. మీరు ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే కుక్కర్లో వేసుకోండి. 1 విజిల్ అయితే సరిపోతుందన్నమాట. నేనైతే ఈ విధంగా ఉడికించుకుంటున్నాను. ఈ లోపు రసం పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుందామని పక్క స్టవ్ కి మార్చేసుకున్నాను మునక్కాయలని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ముందుగా ధనియాలు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, మెంతులు, మిరియాలు కూడా వేసేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇలా వేయించుకోవడం వల్ల రసం కూడా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఎండుమిర్చిలో కారం తక్కువగా ఉందండి, అందువల్ల నేను 4 వేసుకున్నాను. ఎండుమిర్చి కారం కలిగినవి అయితే మీరు తినే స్పైసీనెస్ బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు అన్ని కూడా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము. మునక్కాయ టమాటా కూడా ఉడికిపోయాయి బాగా. ఇప్పుడు ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు గిన్నెని కిందకి దించుకొని టమాటాలను అయితే సపరేట్ చేసుకుందాము. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చల్లారి పెట్టుకొని పైన స్కిన్ అంతా తీసేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకుందాము. ఓన్లీ ఈ తొక్కలు మాత్రమే వేసుకుంటున్నాను. కొంచెం జ్యూస్ ఉందండి, ఇవి నలిగిన తర్వాత అప్పుడు వేసుకుందాము. ఆ జ్యూస్ కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాను. చూసారుగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మునక్కాయలు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్లోనే ఈ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి. టమాటా జ్యూస్ని వేసేసుకొని ఇప్పుడు చింతపండును కూడా బాగా మ్యాష్ చేసుకొని ఆ రసాన్ని అయితే వేసేసుకోవాలి. మీరు తినే పులుపును బట్టి చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపుతో పాటు రసం పౌడర్ను కూడా మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ను కూడా ఈ చారులో వేసుకుందాము. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచుకున్నాను. ఆ దంచినవి ఈ చారులో వేసుకుందాము. ఇలా వేసుకుంటే కూడా ఈ ఫ్లేవర్ తోటి చారు భలే కమ్మగా ఉంటుంది. అందువల్ల వెల్లుల్లి దంచి వేసుకోండి, బాగుంటుంది. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా కారం అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కదా. ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కగా ఉంది, మరికొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు వాటర్ కానీ చారు కానీ చేసుకోండి. నేను ఒక 4 మెంబర్స్కి చేస్తున్నాను. మరొక లీటర్ వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో చారు 15 మినిట్స్ అయితే మరిగించుకోండి. ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొక 5 మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత పోపు వేసుకుందాము. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చారుని పక్క స్టవ్ మీదకి మార్చుకొని పోపు అయితే వేసుకుందాము. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఈ పోపుకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత కొన్ని తుంచిన ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్లో సగము ఇంగువ వేసుకోవాలి.
ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ చారుకి. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని కరివేపాకు వేసుకుందాము. ఈలోపు చారుని మరొక బౌల్లోకి అయితే మార్చుకున్నాను. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ఈ చారులోకి అయితే వేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. ఎంత సింపులో అంత టేస్టీగా కూడా ఉంటుంది మునక్కాయ చారు. ఎప్పుడు తిని ఉండకపోతే తప్పకుండా ఈ చారుని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది మునక్కాయ చారు. సైడ్ డిష్ అనేది ఏది లేకపోయినా ఈ చారు తోటి తింటే చాలా బాగుంటుంది అనమాట. ఆకలి అనిపించని వాళ్ళకి ఈ చారు తోటి పెట్టి చూడండి, 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ చారు. ఇంకా సైడ్ డిష్ తో కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా ఇలా తినొచ్చు. లేదంటే మీకు నచ్చిన ఫ్రై తోటి తిన్నా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ మునక్కాయ చారుని అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.